జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు, సాధిద్దాం జ్యోతిరావు పూలే గారు. ఫోన్ సైలెంట్ పెట్టుకోండి అన్న, ఫోన్స్ సైలెన్స్ పెట్టండి అన్న. జోహార్ జ్యోతిరావు పూలే గారు, 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 జ్యోతిరావు పూలే. మన బీసీలకు ఒకటే పితామహుడు కాదు కానీ మన భారతదేశ ప్రజలందరికీ పితామహుడైనటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని జరుపుకోవడము మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుపుకోవడం చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన పూర్వీకులను, మన పెద్దలను, మన సాంఘిక సంస్కర్తలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి పెద్దలను మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే కూడా సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటివి మనందరికి తెలిసినటువంటి విషయమే. మరి ఆ రోజుల్లో మరి 1827 ఆ తర్వాత 1900 వరకు ఆ రోజుల పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనము గుర్తు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో విద్య లేని పరిస్థితుల్లో మరి అప్పుడు మన జ్యోతిరావు పూలే గారు మరి ఏదైనా సాధించాలంటే ఒక విద్యతోనే సాధిస్తాము. కాబట్టి ఆ విద్యను ఖచ్చితంగా మనము మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పేదరిక వర్గం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అందజేసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేశారు. మరి తెలియజేసిన ప్రకారంగా తండ్రి గారు అయితే మరి ఒక పేద కుటుంబంలో మరి వీళ్ళందరూ పుట్టినటువంటి వ్యక్తులు. ఆయన ఒక తోటమాలిగా పనిచేసినటువంటి వ్యక్తి వారి తండ్రి గారు. అదే విధంగా మరి ఆ తండ్రి బాటలో మరి పొలంలో వెళ్లి పని చేసుకుంటూ వాళ్ళ పూల వ్యాపారాన్ని చేసుకుంటూ మరి మన జ్యోతిరావు పూలే గారు ఉండేవారు. మరి అటువంటి పరిస్థితి నుంచి 7 సంవత్సరాల వరకే మరి చదువుకొని ఆ తర్వాత సాంఘిక సంస్కర్తగా సంఘాన్ని గురించి ఆలోచన చేసి మేలు చేసి అణగారిన కులాలు, అణగారిన వర్గాలు, బీసీ వర్గాలు అయితేనేమి, అణగారిన కులాలు అంటే ఎస్సీ ఓటు అని కాదు కానీ బీసీ వర్గంలో కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వీటన్నింటినీ మరి సంస్కరణ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి ఎంతో మందికి ఎదురు తిరిగి ఆ రోజు బయటకు వచ్చి సహకారాన్ని అందించినటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అండేసుకొని పోయినాం అనేది కాదు, ఈ రోజుల్లో వారి యొక్క చరిత్ర ఏమనేది మనందరం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి జ్యోతిరావు పూలే గారు చిన్న వయసు నుంచే మరి ఎంతో కష్టపడి ఆయన భార్య మహిళలు బయటకు వచ్చే రాలేని పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో మరి మహిళలకు విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో మన భారతదేశంలోనే మొట్టమొదటిగా మరి విద్యను అందించడానికి బయటికి పంపి ఉపాధ్యాయురాలుగా తయారు చేసినటువంటి వ్యక్తి భార్యను జ్యోతిరావు పూలే గారు తన భార్యను పంపడమైనది. మరి ఆ మాదిరిగా అందరికి విద్యను అందించారు. ఆ మాదిరిగా మరి ఆ మహిళలు చదువుకోకూడదని చెప్పి ఆ రోజు బ్రాహ్మణిజం అంటే మరి ఇలా మహిళలు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పి మహిళలందరి కొరకు ఒక పాఠశాలను ఏర్పాటు మొట్టమొదటి మన భారతదేశంలో పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎవరికంటే జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా సతీమణి గారికి దక్కిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి భర్త చనిపోయి ఆ రోజు సతీ సహగమనాలు, భర్తతో పాటుగా భార్య కూడా చనిపోవాలి. మరి అటువంటి పరిస్థితులు అటువంటిది అట్లా కాకుండా మహిళల పట్ల కూడా మరి వాళ్ళు చదువుకోవాలని చెప్పి భర్త చనిపోయినటువంటి భార్యలకు కూడా ఆశ్రమాలను ఏర్పాటు చేసి సాంఘిక సంస్కరణలు చేసి మరి వచ్చినటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నాము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే తండ్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి మరి జ్యోతిరావు పూలే గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఆయన చేసినటువంటి మరి సంస్కరణలను అన్నింటినీ మరి ఆయన వన్నె పోసుకున్న తండ్రిగా భావించి మరి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సాంఘిక సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి అదేవిధంగా పెద్దలైనటువంటి సాహు మహారాజ్ గారు, అంబేద్కర్ గారు వారందరి అడుగు జాడల్లోన మరి నడిచి మరి భారతదేశంలో ఉన్నటువంటి అగ్రకుల
వర్గాలు ఇతర ఆధిపత్య కులాల వర్గాల యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి సామాన్యమైనటువంటి ప్రజలు బహుజనులు ముందుకు వచ్చి రాజకీయంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్దలకు అడుగుజాడలో నడవాలని చెప్పి ఎంత తప్పించినాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాదిరిగానే మరి బహుజన్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పి అంత ప్రయాసపడి ఆయన అందరికీ మరి సమానంగా ఎవరికి కావాల్సినటువంటి రీతిలో ఆ మాదిరిగా గౌరవ నామినేటెడ్ పోస్టులు ఇచ్చి మరి వాళ్ళని గౌరవించి అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకి ఎంతమంది ఇబ్బంది పడినా కూడా ఖచ్చితంగా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత తాపత్రయపడి ఇచ్చారు. మరి ఆ ప్రకారంగానే మరి వాటన్నింటినీ మన బహుజనులమైనటువంటి మనము అర్థం చేసుకోలేకపోయాం. అర్థం చేసుకోలేక మనము మా అధికారాన్ని చేర్చుకోలేకపోయినాము, పరాభవం కొంత కావాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కానీ మనం అందరం కలిసి ఖచ్చితంగా ఒకరికొకరు మనం ఇక్కడ బీసీ వర్గానికి సంబంధించినటువంటి మన అమ్మ బుట్టరెడ్డమ్మ గారు, అదేవిధంగా మన అన్న రుద్రగౌడ అన్న గారు అందరు ఇక్కడ ఉన్నారు ఇటువంటి నాయకులు, అదేవిధంగా మన పెద్ద చెన్నకేశ్వర రెడ్డి గారు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం జరపడం, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ సునీల్ గారికి, నాగేశప్ప గారికి, కేశవరెడ్డి గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి మిగతా కౌన్సిలర్లందరికీ, ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు, మండలం నుంచి వచ్చినటువంటి నాయకులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే మన నగేష్ అయితేనేమి, సునీల్ గారు అయితేనేమి జ్యోతిరావు పూలే యొక్క చరిత్ర గురించి వారు ఏదే కార్యక్రమాలు చేపట్టినారు, ఎవరి కోసం పోరాటం చేసి వాళ్ళన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించి ఒక ఉన్నతమైనటువంటి గౌరవమైనటువంటి స్థానానికి వాళ్ళు పోయేదానికి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే వాళ్ళకి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే మాదిరిగా అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వారిని వాళ్ళకి మన ప్రజలలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకోవాలంటే వాళ్ళకి ముందు అవసరమైనది మరి చదువు. కాబట్టి ఆ చదువుని ముందుకు తీసుకుపోతే అందరూ కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాలకు పోయేదానికి ఒక అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా వారి యొక్క భార్యను కూడా సావిత్రిబాయి పూలే గారిని కూడా మరి టీచర్గా పనిచేయడం, ఎంతోమందికి వారి యొక్క సేవలు మరి చదువు ద్వారా అందించడం ద్వారా ఎంతోమందికి చదువు వస్తే, చదువు ఉంటే ఆ చదువు ద్వారా మన అన్ని విధాలా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మన జ్యోతిరావు పూలే గారు మరి అదే ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో రచించినటువంటి అట్టడుగున ఉన్నటువంటి బీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ముందుకు తీసుకుపోయేందుకు చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్లస్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ